పోస్టర్ స్ట్రైట్గా ఉండాలన్నా, కంఫర్టబుల్గా కూర్చోవాలన్నా, లేచి నడవాలన్నా కాన్ఫిడెంట్గా, మన పనులు మనం కనీసం చేసుకోవాలన్నా బేసిక్గా స్పైన్ సపోర్ట్ చేయాలి. ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్ విచ్ ఫోకసెస్ ఆన్ స్పైన్ హెల్త్ గురించి డీటెయిల్గా మాట్లాడే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ. సో బేసికల్గా ఆయన ఆర్థోపెడిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వాట్ ఇన్స్పైర్డ్ హిమ్ టు టేకప్ ది స్పైన్ సర్జరీ యాజ్ హిస్ డొమైన్ సబ్జెక్ట్ అండ్ 2 తెలుగు రాష్ట్రాలు గర్వపడే విధానంలో నేషనల్ బోర్డ్ సర్టిఫైడ్ ది వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్గా మనందరం చెప్పుకుంటూ ఆయన కెరియర్ తెలంగాణలో ఒక పీక్ రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత హీ హెస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ స్టేట్ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత హీ హెస్ కమ్ బ్యాక్ రిటర్నింగ్ టు గుంటూరు స్టేటింగ్ దట్ మన రాష్ట్రంలో నా రాష్ట్రంలో నేను ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలి అని ఒక సంకల్పంతో మల్లికా స్పైన్ సెంటర్ చీఫ్ సర్జన్ డాక్టర్ నరేష్ గారు ఉన్నారు ఈరోజు గెస్ట్గా మన షోలో. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి. సార్ నేను అబ్సల్యూట్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. టు స్టార్ట్ ముందుగా సార్, నాకు ఇందాకటి నుంచి మీరు వచ్చినప్పుడు ఫస్ట్ ఇదే అడగాలని కూర్చున్నాను. ఆర్థోలో పీజీ చేసి హౌ కమ్ యూ ఎంటర్డ్ ఇన్ టు దిస్ స్పైన్ సర్జరీ? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేకప్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్? యా, అది ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఆర్థోపెడిక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్. సో గుంటూరు మెడికల్ కాలేజ్లో స్టేట్ పీజీ కౌన్సిలింగ్లో ఐ గాట్ ద టాపర్, ఫస్ట్ ర్యాంకర్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ వచ్చినాక ఐ ఆప్టెడ్ ఫర్ గుంటూరు మెడికల్ కాలేజ్, ఫస్ట్ ఆర్థోపెడిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫస్ట్ సీట్ ఇన్ దట్ పర్టికులర్ ఇయర్ ఆఫ్ కౌన్సిలింగ్. దాంట్లో చేసిన తర్వాత 3 years ఆఫ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీల్ ఎక్స్పోజ్ టు జాయింట్ రీప్లేస్మెంట్స్, హ్యాండ్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, స్పైన్ సర్జరీ. స్పైన్ సర్జరీ ఫ్రమ్ ద బిగినింగ్ సమ్హౌ ఐ గాట్ ఫ్యాసినేటెడ్ అబౌట్ ద స్పైన్ స్ట్రక్చర్. హౌ స్పైన్ ఈజ్ ద వన్ క్రిటికల్ స్ట్రక్చర్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ స్పైన్ అంటారు కదా. అంతే. If you are weak, people call you spineless fellow. Absolutely. So it's the strength of the body depends entirely on the spine. And also spine has got 2 specificities. It's not only bone and also got a very sensitive nerves inside. So that is one subject where you can deal with strong గా ఉండే bones ని డీల్ చేస్తాము, సున్నితంగా ఉండే nerves ని కూడా డీల్ చేస్తాం. So and spine itself is a vast complex subject and it has all kinds of problems. కన్జర్వేటివ్ ఉంటుంది, దేర్ ఆర్ సమ్ స్మాల్ ప్రొసీజర్స్ ఉంటాయి, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్తో సరి చేసుకునే వాటి ఉంటాయి, కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి, స్పైన్ బెండ్ అయిపోతూ ఉంటుంది, స్పైన్లో ట్యూమర్స్ వస్తూ ఉంటుంది. ఇట్స్ వాస్ట్ సబ్జెక్ట్. దీన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి దే స్టార్టెడ్ FNB స్పైన్ సర్జరీ అని ఫస్ట్ టైం దే స్టార్టెడ్ ఇన్ 2002. All over India entrance call. What does that FNB stand for, sir? Fellow of National Board. Acha. The Fellow of National Board is the highest competitive authority for any specialization by National Board of Examinations, Ministry of Health. వాళ్ళు ఇంట్రడ్యూస్డ్ స్పైన్ సర్జరీ. స్పైన్ సర్జరీ అని, మినిమల్ యాక్సెస్ సర్జరీ అని, క్రిటికల్ కేర్ సర్జరీ అని, దే హ్యావ్ ఫ్యూ సబ్జెక్ట్స్, వెరీ స్పెషలైజ్డ్ ఫోకస్డ్ సబ్జెక్ట్స్ని దే చూస్. వాటిని స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఎంట్రన్స్ కండక్ట్ చేశారు. సో దాంట్లో లక్కీలీ ఐ టాప్ ద ఎంట్రన్స్. సో ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ద FNB. దట్ ఈస్ ద ఫస్ట్ ఎంట్రన్స్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. దాంట్లో ఫస్ట్ స్పైన్ సర్జన్గా సెలెక్టెడ్. ఆల్ ఎంటైర్ కంట్రీలో ఫస్ట్ బ్యాచ్, ద 2 surgeons అనమాట. నేను మొత్తం ఇద్దరే సెలెక్ట్ అవుతారా? 2 సీట్లే ఉన్నాయి. 2 సీట్లే ఉంటాయి. వెన్ 2002లో దేర్ వర్ ఓన్లీ 2 seats. అది కోయంబత్తూర్లో గంగా హాస్పిటల్లో ఉండేది. సో మై సెల్ఫ్ అండ్ వన్ మై కొలీగ్ ఫ్రమ్ బెంగళూరు, వీ బోత్ గాట్ సెలెక్టెడ్. సో వీఆర్ ద ఫస్ట్ 2 spine surgeons ఆఫ్ ద కంట్రీ, FNB spine surgeons. ఆ తర్వాత దెన్ ఐ పర్స్యూడ్ ద FNB అండ్ ఐ కంప్లీటెడ్ 3 years ఆఫ్ ట్రైనింగ్ ఇన్ గంగా హాస్పిటల్ కోయంబత్తూర్. ఆ తర్వాత దెన్ ఐ got more interested in spine surgery, learning the very small intricacies, minimal invasive surgery, endoscopic surgery, tumor surgeries, deformity correction, so complex surgeries. Then I went to Chicago and then later I went to Singapore, then went to Japan and Korea. So all possible expertise available across the globe అంతా ట్రైన్ చేసుకొచ్చినాక దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్. ఆ టైంలో the facilities to operate these things are available only in Hyderabad. హైదరాబాద్లో మెడిసిటీలో ఐ స్టార్టెడ్ మై కెరియర్. దెన్ ఐ వర్క్డ్ ఇన్ సన్షైన్, గోరవారెడ్డి గారి దగ్గర కొన్ని రోజులు. దెన్ ఐ వర్క్డ్ ఇన్ కిమ్స్ సికింద్రాబాద్. దట్ టైమ్ స్టేట్ గాట్ బైఫర్కేటెడ్.
సో ఆ బైఫర్కేషన్ టైంలో దెన్ ఐ నోటీస్ ద వెరీ బిగ్ వైడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఇన్ స్పైన్ సర్జరీ. దెర్ ఆర్ నో ఎక్స్క్లూజివ్ స్పైన్ సర్జన్స్, ఆ ప్రాక్టీసే లేదు. సో ఐ కేమ్ బ్యాక్ టు గుంటూరు, మై నేటివ్ ప్లేస్. పేరెంట్స్ లివ్ హియర్. మై మదర్ వర్క్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ గుంటూరు మెడికల్ కాలేజ్. సో వీ హ్యావ్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హియర్. ఇక్కడ స్టార్ట్ చేసినాక దెన్ వీ స్టార్టెడ్ విత్ వెరీ స్మాల్ సెటప్ ఆఫ్ స్మాల్ క్లినిక్, వీకెండ్ క్లినిక్స్. Then it has increased to 15-bedded hospital. Then we built to 30-bedded hospital. Now we have a full-fledged 100-bedded spine center. అద్భుతం సార్. Exclusive spine center, 100-bedded hospital. And we now train FNBs. Our hospital is now recognized across the India. నేను what I told you, 2 సీట్లే ఉండే అని చెప్పాను చూసారా, ఆ 2 సీట్లు I train now. We have one fellow joined. అంటే ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రైనింగ్ మీరు ఇస్తారు? స్టూడెంట్స్ వచ్చి ఇప్పుడు నా దగ్గర పనిచేస్తారు, నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. వేర్ ఐ స్ట్రగుల్ టు ఎంటర్ ఇన్ టు ద థింగ్, దెన్ ఐఎమ్ ట్రైనింగ్ పీపుల్. అది సో ఈ జర్నీలో వీ హ్యావ్ సమ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఐ హ్యావ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ రీసెర్చ్. మా రీసెర్చ్ హెస్ బీన్ రికగ్నైజ్డ్ అక్రాస్ ద గ్లోబ్. సో వీ వన్ ద ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్టడీ ఆఫ్ లంబార్ స్పైన్ ప్రైజ్. దట్స్ వెరీ ప్రెస్టీజియస్. ఫస్ట్ టైం ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఫస్ట్ టైం వచ్చింది 1 award. ఆల్వేస్ ఇట్ గోస్ టు ఏదర్ జపాన్ ఆర్ అమెరికా. ఆ తర్వాత అది 2002లో వీ వన్, 4లో వీ వన్ దట్ అవార్డ్ ఫ్రమ్ కోయంబత్తూర్. దెన్ ఇక్కడ స్టార్ట్ చేసినాక లాస్ట్ ఇయర్ 2024లో అగైన్ వీ వన్ ద ఈజిల్స్ ప్రైజ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో ఇట్లాగా స్పెసిఫిక్ రీసెర్చ్లో వీ వన్ అప్ టు 20 ఇంటర్నేషనల్ ప్రైజెస్ విచ్ ఆర్ వెరీ రెప్యూటెడ్ ప్రైజెస్. And then 15 national awards. Adbhutam. And then we brought in we are very passionate about technology also. The spine అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్, దాంట్లో వెరీ సెన్సిటివ్ స్ట్రక్చర్. సో యాజ్ సర్జన్ ఎక్స్పీరియన్స్ ఎంత ముఖ్యమో టెక్నాలజీ ఆల్సో కూడా అంత ముఖ్యం సేఫ్టీ కోసం. దానికోసం వీ ఫస్ట్ టైం బ్రాట్ ఇన్ ద న్యూరో మానిటరింగ్ ఆంధ్రప్రదేశ్లో. First time in Andhra Pradesh. We have it only in MALLIKA Spine Center. We have in MALLIKA Spine Center. Spine surgeryలో నర్వ్స్ మానిటరింగ్ చేసుకోవడానికి. దెన్ వీ హ్యాడ్ కంప్యూటర్ నావిగేషన్. అది నావిగేటెడ్ స్పైన్ సర్జరీలో స్కిన్లో నుంచే వాట్ వీ కెన్ డూ ఇన్సైడ్ అనేది మొత్తం తెలుసుకోవచ్చు, రోడ్ మ్యాప్ లాగా. నావిగేటెడ్ స్పైన్ సర్జరీ. దెన్ వీ హ్యాడ్ దిస్ హై అండ్ మైక్రోస్కోప్స్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్స్ అన్నీ ఫస్ట్ టైం వీ బాట్ ఇన్. సో వీటన్నిటికంటే కూడా వాట్ మేడ్ మీ వెరీ హ్యాపీ ఈజ్ టు బ్రింగ్ వన్ MRI విచ్ ఇస్ స్టాండింగ్ MRI. That is first in South India. We have only 2 standing MRIs in the country, one in Delhi, ఇంకోటి మన దగ్గర ఉంది. చాలా వరకు ఏమవుతుందంటే ఇన్ని సంవత్సరాల ట్రైనింగ్లో వాట్ వీల్ అండ్ చాలా నడుము నొప్పులన్నీ కూడా నిల్చున్నప్పుడు నడిచినప్పుడు నడువులో నొప్పి రావటం, కాళ్ళలోకి జాలు రావటం, తిమ్మిరి రావటం, మొద్దు బారటం జరుగుతుంటుంది. పడుకుంటే తగ్గిపోతాయి. ఆ పేషెంట్కి ఎవరికైనా మనం ఇన్వెస్టిగేట్ చేసి ప్రాబ్లం కనిపెట్టాలంటే వాళ్ళని పడుకోబెట్టి MRI తీస్తాం. బట్ పడుకుంటే వాళ్ళ పెయిన్ తగ్గుతుంది. సో ఎగ్జాక్ట్ నొప్పి లేని పొజిషన్లో MRI తీసి యూజ్ లేదు, నొప్పున్న యూజ్ లేదని కాదు, నొప్పున్న పొజిషన్లో వచ్చే సిమ్టమ్స్కి వీ ట్రై టు ఆన్సర్. అబ్సల్యూట్లీ. కొంత మిస్మేనేజ్మెంట్ ఉంటుంది. చాలామందికి ఏంటంటే నిల్చుంటేనే పెయిన్ వస్తుంది. సో వీ గాట్ దట్ స్టాండింగ్ MRI. మా MRIలు ఏంటంటే యాక్చువల్గా పడుకోవడమే కాకుండా నిల్చోబెట్టి కూడా MRI తీయచ్చు, కూర్చొని తీసుకోవచ్చు, నెక్ ముందుకు వచ్చి వెనక్కి వచ్చి తీసుకోవచ్చు. మీకు చాలామంది చెప్పు ఉంటారు MRI అంటే నా భయం అండి, MRI అంటే సార్ అందులో భయపడే వాళ్ళలో నేను ఒకదాన్ని. టన్నెల్ లాగా ఉంటుంది, సౌండ్స్ టన్నెల్ లాగా ఉంటుంది, టన్నెల్లోకి వెళ్ళాల్సి ఉంటుందని. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఓపెన్ MRI. సౌండ్స్ ఉండవు, టన్నెల్ ఉండదు. కదలకుండా ఉంటేనే MRI అవుతుంది మామూలుగా. కదులుతూ ఉంటే మూమెంట్కి MRI రాదు. బట్ దిస్ MRI కెన్ టేక్ యాక్చువల్లీ వీడియో యాజ్ యూ మూవ్. మనం ముందుకు మెడ ఉంచినప్పుడు వెనక్కి ఉంచినప్పుడు ఏం జరుగుతుంది అనేది వీడియో లాగా కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో దిస్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్డ్ సినారియో ఆఫ్ అండర్స్టాండింగ్ స్పైన్ అనేది ఎట్లా పనిచేస్తుంది. దానికి ఈ సర్జరీ చేసిన తర్వాత చాలామందికి పెయిన్ తగ్గట్లేదని, లేకపోతే ఇంకొక మళ్ళీ పెయిన్ వచ్చిందని చెప్తుంటారు చూసారా. వాటన్నింటికి రీజన్స్ వీ కెన్ నౌ ఐడెంటిఫై విత్ స్టాండింగ్ MRI. అద్భుతం సార్. పడుకున్నప్పుడు తీసిన దానికి నిల్చున్నప్పుడు తీసేయడానికి తేడా ఉంటుంది. ఈ స్టాండింగ్ MRIలో వీ వన్ అగైన్ 3 ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఫస్ట్ టైం వీ షోడ్ ద వరల్డ్ హౌ ద స్పైన్ బిహేవ్స్ వెన్ ఇట్ ఈస్ సిట్టింగ్. ఫస్ట్ టైం ప్రపంచానికి తెలియని కూడా చాలా వరకు కనిపెట్టగలిగాం. ఎందుకంటే ఈ MRI అనేది అవైలబిలిటీ చాలా తక్కువ.
మీరు విన్ అయిన అవార్డ్స్ కానీ మీ రీసెర్చ్ పేపర్స్కి వచ్చిన రికగ్నిషన్ కానీ యాజ్ యూ హ్యావ్ సెడ్ ఒక చిన్న క్లినిక్ నుంచి ఒక 100 బెడెడ్ హాస్పిటల్ దాకా ఎదగడానికి అఫ్ కోర్స్ మీరు పీజీలో కానివ్వచ్చు లేకపోతే ఎఫ్ఎన్బిలో కానివ్వచ్చు, మీరు మెరిటోరియల్ స్టూడెంట్ కాబట్టి మీ స్కిల్ గురించి ఎక్స్పర్టీస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. బట్ స్టిల్ ఫ్రమ్ స్టేజ్ 1 టు స్టేజ్ 100 మీరు రీచ్ అవ్వడానికి మల్లికా స్పైన్ సెంటర్ యాజ్ అ బ్రాండ్ టు ఇవాల్వ్ మీరు డెఫినెట్లీ చాలా హార్డ్షిప్స్ చూసుంటారు కదా సార్. వాట్ వేర్ దోస్ ఛాలెంజింగ్ అండ్ టఫ్ టైమ్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ కెరియర్? There is no much challenging, Sunday. I should say that my journey has been very smooth. అవునా? But the two things are there. One, smooth in the sense there are difficulties of being first. Because నేను ఒకసారి ఫస్ట్ ఇక్కడికి వచ్చి గుంటూరులో ఒక స్పైన్ డిఫార్మిటీ కరెక్షన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు నోబడీ వర్ రెడీ టు గివ్ ఎనస్థీషియా. వాళ్ళు ఎప్పుడు చూడలేదు వెన్నుపూస డిఫార్మిటీని కరెక్ట్ చేయడానికి స్క్రూస్ రాడ్స్ వేసి కరెక్ట్ చేద్దాం అనేది 2000 దట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ 2007-8 టైంలో గుంటూరు లాంటి ప్లేస్లో జరగలేదు. అంటే హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే చెన్నై వెళ్ళాలి, లేకపోతే ఢిల్లీ వెళ్ళాలి, అట్లా ఉండేది. సిఎంసి వేలూరు వెళ్ళాలి. ఇక్కడ అబ్బాయి ఎవరో కొత్తగా వచ్చాడు, స్పైన్ సర్జరీ చేస్తానంటున్నాడు, అది కూడా పెద్ద పెద్ద సర్జరీస్ చేస్తానంటున్నాడు. బై ద టైమ్ ఐ ఆల్రెడీ ఆపరేటెడ్ 100 కేసెస్ అవుట్ సైడ్. బట్ ఇక్కడ కొత్త కదా. ద ఛాలెంజ్ వాజ్ టు ఎవాల్వ్ అండ్ డెవలప్ ఏ సిస్టమ్ విచ్ సపోర్ట్స్ అవర్ థింగ్. సో వాళ్ళు ఒక సర్జరీ చూసిన తర్వాత హౌ టు గో అబౌట్ ఇట్ అని అర్థమైపోతుంది. సో ఎనస్థీషియా డిపార్ట్మెంట్ డెవలప్ చేసుకోవటం, ఈ న్యూరో మానిటరింగ్ తెచ్చుకోవటం, ఇట్స్ ఈజీ. ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అన్నీ ఉన్న చోట వెళ్ళి సర్జరీ చేయడం ఈజీ. అబ్సల్యూట్లీ అగ్రీడ్. సో సేమ్ థింగ్ రెప్లికేట్ చేసుకొని ఇక్కడ నాకు అవసరమైనట్లుగా పీపుల్ని ట్రైన్ చేసుకోవటం. పీపుల్ ఆల్సో హెల్ప్డ్ మీ లాట్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్. సో దే ఆల్సో టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, వై కాంట్ వీ డూ. సో అన్నది ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళ ట్రస్ట్ నా మీద డెవలప్ చేసుకొని దెన్ వీఆర్ ఏబుల్ టు డూ. One case was like a blaster, sir, super success. Yeah. So that's not like any other case. But so many apprehensions for everybody. It went like any other case. So once you have crossed that roadblock of mindset, surgery చేయగలుగుతాం మన గుంటూరులో అనుకున్న తర్వాత then there is no stop. Now I have operated more than 1,000 cases. Wonderful. Defibrillations. అది and as a senior surgeon, as a senior medical expert, ఇప్పటి వరకు మీరు సాల్వ్ చేసిన కొన్ని వేలల్లో సర్జరీస్లో వాట్ ఈస్ దట్ వన్ పర్టికులర్ సర్జరీ విచ్ ఇస్ లైక్ హార్ట్ సాటిస్ఫైయింగ్ సార్? అంటే చాలా క్రిటికల్ కేసెస్ మీరు చూసుండొచ్చు, బట్ ఆన్ ది వర్జ్ ఆఫ్ లైక్ ఇంకా మనం ఏం చేయలేము అనుకున్న స్టేజ్లో తిరిగి మళ్ళీ ప్రాణం పోసిన సందర్భం ఏమైనా ఉందా? అది యాక్చువల్గా మాకు మిగతా సర్జన్స్తో పోల్చుకుంటే, మిగతా ఆపరేషన్తో పోల్చుకుంటే మాకు ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు ఈజ్ లైక్ అంటే మిగతా సర్జరీస్ ఒక ట్యూమర్ వచ్చింది లేదా చెరిమిత స్వెల్లింగ్ ఉంది తీసేస్తాం అనుకుంటే తీసేసుకోవచ్చు కదా. దాంట్లో దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, ఒక మాస్ ఉంది తీసేశారు, సర్జరీ చేశారు, ఆ మాస్ పోతుంది. దట్ ఈస్ వన్ సెట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. బట్ మా దగ్గరికి వచ్చేసరికి ప్రతి పేషెంటు ఏదర్ దే కమ్ ఇన్ సివియర్ పెయిన్, వీల్ చైర్, నడవలేని వాళ్ళు, స్ట్రెచ్చర్తో ఉన్నవాళ్ళు, కాళ్ళు చచ్చుపడిపోయిన వాళ్ళు, మూమెంట్ లేని వాళ్ళు, వీళ్ళంతా వస్తారు కదా. వన్స్ వీ డూ దిస్ సర్జరీ దట్ ఎవ్రీథింగ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్. సో దేర్ లైఫ్ మళ్ళీ వాళ్ళకి పునర్జీవనం వచ్చినట్లే లెక్క. ఎంటైర్ ఫ్యామిలీ. సో ఈజ్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేల్ పర్సనల్ ఉంటారు, వాళ్ళు సోల్ బ్రెడ్ విన్నర్స్ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ ఒక పర్సన్ ఎఫెక్ట్ అయితే ఇట్స్ నాట్ హిమ్, దిస్ ఎంటైర్ ఫ్యామిలీ గెట్స్, ఆ ఫ్యామిలీ మొత్తం టర్న్ ఓవర్ అయిపోతుంది. బట్ వాట్ వీ సీ ఈజ్ దట్ ఇమీడియట్ రిలీఫ్. డిస్క్ ప్రొలాప్స్ వచ్చేసి స్పైన్లో సయాటికా పెయిన్ వచ్చి రాగానే ఆ సర్జరీ చేయగానే అనస్థీషియా నుంచి బయటికి రాగానే దే ఫీల్ వెరీ హ్యాపీ, ద పెయిన్ గోస్ ఆఫ్. ఇట్స్ లైక్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ మెకానిజం. దేవుళ్ళ కనిపిస్తారు అప్పుడు. ఆ టైంలో మాత్రం వి సీ ద ఫేస్, ద స్మైలింగ్ ఫేస్. దట్స్ వాట్ గివ్స్ యు ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్ అగైన్ అండ్ ఎనర్జీ. సార్ మీరు వచ్చే వరకు మీ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఐ వుడ్ ఆల్సో రిక్వెస్ట్ మా కెమెరా వాళ్ళని ప్రత్యేకంగా ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ ఒకసారి జూమ్ చేయండి తర్వాత అయినా. ఆ లైన్స్ చదువుతున్నప్పుడు సార్ ఎవ్రీ స్ట్రోక్ హ్యాస్ అ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యూ అని ఆ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు మీ పోర్ట్రేట్ డ్రా చేసి మీకు ఇవ్వడం అనేది, వాట్ ఈస్ దట్ కేస్ సార్? వాట్ ఈస్ సో ఎమోషనల్ అబౌట్ ఇట్? హీ కేమ్ విత్ సివియర్ 2 కాళ్ళకి వీక్నెస్ లాగా వచ్చేసి వాజ్ అనేబుల్ టు వాక్. ఈజ్ వెరీ గుడ్ పెయింటర్. ఆయన పెయింటర్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. సో వీల్ చైర్లో తీసుకొచ్చి ఈ వాజ్ ఆన్ బెడ్ ఫర్ మోర్ దాన్ 3 months. నడవలేని పరిస్థితి. బట్ హీ హ్యాస్ సమ్ ఇష్యూస్. ఆయనకి ఏమవుతుందంటే ఎనస్థీషియా ఇవ్వడానికి ప్రాబ్లం. సో ఎవ్రీబడి రిఫ్యూజ్డ్ సర్జరీ. సో
సార్ మీకు ఎనస్థీషియా ఇస్తే మీకు లైఫ్ రిస్క్ ఉంటుంది అని సర్జరీ చేయలేక కాదు, ఎనస్థీషియా వాజ్ అ ప్రాబ్లం. అలా కూడా ఉంటుందా సార్? ఉంటుంది కదా, కార్డియక్ కండిషన్స్ ఉండి కిడ్నీ ప్రాబ్లమ్స్ okay, ఉన్నప్పుడు okay, వాళ్ళకి మత్తు ఇవ్వాలంటే మత్తులోంచి బయటికి రాలేరని చెప్పి ఎనస్థీషియా ఇవ్వడానికి హై రిస్క్ ఫర్ ఎనస్థీషియా. ఓకే. మత్తు లేకుండా సర్జరీ చేయలేము. సో వీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. వీ డిడ్ లైక్ అవేక్ స్పైన్ సర్జరీ. సో పేషెంట్ని అవేక్లో ఉంచి వితౌట్ గివింగ్ ఎనస్థీషియా ఎక్కడైతే పెయిన్ఫుల్ స్పాట్స్ వస్తాయో ఆ పెయిన్ఫుల్ స్పాట్స్ వరకు మనం లోకల్ ఎనస్థీషియా ఇచ్చుకుంటూ పేషెంట్తో మాట్లాడుతూ వీ కంప్లీట్ ద సర్జరీ. సో దట్ సర్జరీ వెంట్ ఆన్ వెరీ వెల్. సో సర్జరీ ఈజ్ అ సింపుల్ సర్జరీ. ఎన్ని గంటలు పట్టింది సార్ అది? సో ఐ థింక్ వీ టాక్డ్ అబౌట్ 2.5 hours అనుకుంటా. పుట్ సమ్ 8-9 స్క్రూస్ వేసి స్పైన్ ఫిక్స్ చేసి నరువులో కంప్రెషన్ తీసేసి దెన్ వీ మేడ్ ఇట్ స్ట్రైట్. సో ద మెయిన్ సాటిస్ఫాక్షన్ ఫర్ దమ్ ఈజ్ దే థాట్ ఇట్ కెనాట్ బి డన్. అది జరుగుతుంది ఒకటి, దట్ రిజల్ట్ వాజ్ వెరీ గుడ్. సో దట్స్ వాట్ హీ టుక్ పెయిన్స్. ఇలాంటి ఎన్నో సక్సెస్ఫుల్ సర్జరీస్ మీలో ఉన్న సరస్వతికి పాదాభివందనం సార్. అసలు గాడ్ బ్లెస్సింగ్స్ అంటే దాంట్లో ఏం లేదు. సరస్వతి అని కాదండి, ఇట్స్ ది స్కిల్ వాట్ యు క్యారీ. ఇట్స్ నాట్ ఓన్లీ ద స్కిల్, ఒక నమ్మకం. స్కిన్లు నమ్మకం అని కాదు. సో దిస్ హ్యావింగ్ ఏ స్మాల్ సెటప్ ఆఫ్ యువర్ ఓన్, మన సొంత హాస్పిటల్ ఉండటం వల్ల ఐ హ్యావ్ సమ్ ఫ్రీ హ్యాండ్. ఇప్పుడు ద సేమ్ థింగ్ ఐ కెనాట్ డూ ఇట్. ఇప్పుడు నేను కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఏం చేయాలంటే ఎంప్లాయీగా వర్క్ చేస్తే అది అవ్వదు, చేయలేరు. యూ కాంట్ టేక్ రిస్క్ అన్నట్టు చెప్తారు, అనస్థిస్టులు ముందుకు రారు లేకపోతే. సో యు ఆర్ నాట్ అలౌడ్ టు టేక్ మోర్ లిబర్టీ. సో ఇక్కడ ఓన్ సెటప్లో ఉండేసరికి ఏమవుతుందంటే, సో ఐఆమ్ ద బాస్, ఐఆమ్ ద సర్వెంట్, ఎవ్రీథింగ్ మై సెల్ఫ్ కదా. ఏమొచ్చినా ఇట్స్ మై క్రెడిట్, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇట్స్ మై ప్రాబ్లమ్ లాగా ఉంటుంది. సో ఐ ఓన్ ద ప్రాబ్లమ్స్ చేసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసుకుంటా ఉంటాం. దట్ విల్ బి ఛాలెంజింగ్ థింగ్స్. మేబీ వీల్ ఫేస్ సమ్ లైక్ మంత్కి 1 or 2 cases లైక్ దిస్, బట్ దోస్ థింగ్స్ కీప్ ఆన్ బ్రింగింగ్ అస్ ఎనర్జీ. ఆ ఎనర్జీ తీసుకొచ్చి ఇగ్నైట్ చేస్తారు, యు ఆర్ రైట్లీ సెడ్. సో వన్ థింగ్ బిఫోర్ వి కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ సార్, పేషెంట్స్ మల్లికా స్పైన్ సెంటర్కి రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు అన్నట్లు చిన్న చిన్న అప్రిహెన్షన్స్ ఉండొచ్చు, భయాలు ఉండొచ్చు, అమ్మో స్పైన్ సర్జరీ అని అనుకోవచ్చు. వన్ వర్డ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద చీఫ్ సర్జన్ ఆఫ్ ది హాస్పిటల్, వాట్ వుడ్ యూ లైక్ టు సే? మీరు దాంట్లో రావాలనుకునే వాళ్ళకంటే ఐ ప్రే దట్ దే డోంట్ నీడ్ టు కమ్ టు అవర్ హాస్పిటల్. బట్ నథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా సార్, అందుకనే మీరే అప్పుడు దేవుడిలా కనిపిస్తారు. స్పైన్ అనేది ఇట్స్ సో కామన్ ప్రాబ్లం. స్టాటిస్టిక్స్ సే దట్ ఎవ్రీవన్ ఇన్ దర్ లైఫ్ టైమ్ అట్లీస్ట్ వన్స్ దే విల్ ఫేస్ దట్ స్పైన్ ప్రాబ్లం. నడుము ఉన్న వాళ్ళకి నడువు నొప్పి అనేది కంపల్సరీ. నడువు నొప్పి ఏదో లైఫ్ టైంలో ఒక్కసారైనా వస్తుంది. వచ్చినప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో మీరు చెప్పినట్టుగా ద మెయిన్ వర్రీ ఏంటంటే, చాలామంది నొప్పిని భరించి స్పైన్ సర్జరీ అంటే ప్రాబ్లం అని భరిస్తూ ఉంటారు. స్పైన్ సర్జరీ ప్రాణాంతకం అని ప్రాణాంతకం ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ప్రాణాంతకం అనుకుంటే ఒక కాన్సెప్ట్ అయితే, మెయిన్గా ప్రాణాంతకం అంటే కూడా వాళ్ళు భయపడేది ఏంటంటే, నడుస్తూ వెళ్తున్నాము ఆపరేషన్ చేసినాక నడవలేము. దట్ వాజ్ ద మెయిన్ అండ్ ద ప్రిడామినెంట్ కన్సర్న్. వెన్నుపూస అనేది సున్నితంగా ఉంటుంది, లోపల చాలా సున్నితమైన నర్వ్స్ ఉంటాయి. ఎంత గొప్ప డాక్టర్ అయినా మన అదృష్టం బాగోపోయినా, ఆ రోజు పరిస్థితులు బాగోపోయినా, ఏదైనా తేడా జరిగితే నా కాళ్ళు చచ్చిపడిపోతాయి అనేది మెయిన్ వర్రీ. ఆ వర్రీకి భయపడే వాళ్ళు సర్జరీకి ముందుకు రారు, నొప్పి మొండిగా భరిస్తూ ఉంటారు. సో దీనికి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. దీంట్లో మనకి స్పైనల్ కార్డ్ బ్రెయిన్ దగ్గర మొదలవుతుంది, మెడలో ఉంటుంది, వీపులో ఉంటుంది, నడుములో L1 దగ్గర ఆగిపోతుంది. ఏ సర్జరీ అయినా L1 నుంచి కిందకి చేసేవన్నీ సేఫ్గా ఉంటాయి. లంబార్లో కామన్గా వచ్చే నడుము నొప్పులన్నీ 100% సేఫ్. ఇక మెడకి వీపుకు చేసే సర్జరీస్ దగ్గర కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, బికాజ్ వీ ఆపరేట్ వెరీ క్లోజ్ టు ద నర్వ్స్. సో వాటి కోసమే వీ హ్యావ్ దిస్ న్యూరో మానిటరింగ్ అనేది చేస్తాం. న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే, యూజువల్గా మనం ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేసుకోవచ్చు, హార్ట్ రేట్ మానిటర్ చేసుకోవచ్చు, బీపీ మానిటర్ చేసుకోవచ్చు, ఈసీజీ చూసుకోవచ్చు. బట్ నర్వ్స్ పని చేస్తున్నాయో లేదో చూడలేము, ఎందుకంటే మత్తిచ్చి పడుకోబెడతాం కాబట్టి. మత్తులో నర్వ్స్ పనిచేయవు. ఓకే. నర్వ్స్ పనిచేస్తూ ఉంటే పెయిన్ తెలుస్తుంది కాబట్టి ఎనస్థీసియా ఇచ్చేసి పడుకోబెట్టేసి రిలాక్స్గా చేసేస్తాం కాబట్టి నర్వ్స్ పనిచేస్తున్న లేదు తెలియదు. ఫస్ట్ మేము చదువుకునే రోజుల్లో సర్జరీ కాగానే, వెన్నుపూస సర్జరీ కాగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే, వెళ్ళి పేషెంట్ని కాళ్ళు కదిలించండి, చేతులు కదిలించండి. కాళ్ళు కదిలిస్తే ఆ అమ్మాయి బాగున్నాడు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు డ్యూరింగ్ సర్జరీనే తల దగ్గర చిన్న బ్యాటరీ కరెంట్ పెట్టి కాళ్ళ దగ్గర పికప్ చేస్తూ ఉంటాం. డ్యూరింగ్ సర్జరీ ఇట్ కంటిన్యూస్లీ షోస్ ద వేవ్స్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ వెరీ క్లోజ్ టు ద నర్వ్, అది మనకు అలారం చెప్తుంది. ఇది కరెక్ట్గా ఎట్లా చెప్పాలంటే, మీ కార్ రివర్స్ చేస్తున్నారు, వెనకేముందో తెలియదు, బట్ రఫ్లీ యూ కెన్ సీ ఇన్ ద మిర్రర్. బట్ యూ కమ్ క్లోజ్ ఇట్ అలార్మ్స్ కదా. మీకు వెనక ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే మీకు సిగ్నల్ వస్తుంది కదా, అట్లాగా ఇఫ్ యూ ఆర్ కమింగ్ క్లోజ్ టు ద నర్వ్ ఇట్ విల్ టెల్. సో దట్ మేక్స్ సర్జరీ వెరీ సేఫ్.
అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఓపెన్ సర్జరీస్ ఉండే పాత రోజుల్లో. ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ అన్నీ అయిపోయి చిన్న చిన్న హోల్స్తో చేస్తాం. ఎండోస్కోపిక్ సర్జరీ 4 mm, 5 mm. టెక్నాలజీ పెరిగిపోయింది. మైక్రోస్కోప్స్ యూస్ చేస్తున్నాము, నావిగేషన్ యూస్ చేస్తున్నాము, ఎండోస్కోప్స్ యూస్ చేస్తున్నాము. సో దట్ దిస్ కంప్లీట్లీ న్యూ సెట్ ఆఫ్ రోబోటిక్స్ నవ్ కమింగ్ అప్ ఇన్ ద స్పైన్ యాజ్ వెల్. సో దే ఆర్ కంప్లీట్లీ చేంజింగ్ ద స్పైన్ సినారియో. పెయిన్ బాదరింగ్గా ఉండి డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది పెడతా ఉంటే, సో దేర్ ఈజ్ ఏ వెరీ సేఫ్ సొల్యూషన్. స్పైన్ సర్జరీ ఈజ్ నాట్ రిస్కీ. Spine surgery is safe, but we have to decide whether we need to go for it or not, basing on the మన యాక్టివిటీస్ డైలీ లివింగ్కే ఇబ్బంది ఉందో లేదో చూసుకొని చేసుకో. సో చాలామంది పేషెంట్స్కి మీరు ఇలాగే లైఫ్ ఇస్తూ ఉండే పవర్ మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.